Hi, welcome to Bits Connect. This is Suresh Nalla. Today's topic is standard data. So, what is standard data? Data is a useful to determine the standard time to perform a new job before starting production. Okay, ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందు దాని యొక్క స్టాండర్డ్ టైం ఏంటి, ఒక ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. సో దానికోసం మనం ప్రీ డిటర్మైన్ అంటే ముందుగా, అంటే మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేసే ముందే దాని యొక్క క్యాలిక్యులేషన్స్ అన్ని పాట్ చేసి అప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. దాన్ని మనం స్టాండర్డ్ డాటా అంటాం. ఓకే, టు సెట్ టైమ్ స్టాండర్డ్స్ by using stopwatch for new job, it requires large number of man hours. Timing of a new job either by stopwatch or filming can be avoided as it involves time and money. The same can calculated by using standard data which is available on hand. Okay, so ఒకవేళ మనం దీన్ని విత్ ద యూజ్ ఆఫ్ ఫిల్మింగ్, అంటే ఫిలింతో యూజ్ చేయాలంటే కెమెరాతోని దాంతో మనం చేయాలంటే ఇట్ ఈస్ టేక్స్ కాస్ట్. ఓకే, మోర్ కాస్ట్. సో దానికన్నా టైం వాచ్తో చేయడం ఈజీగా ఉంటుంది. ద స్టాండర్డ్ డేటా ఈజ్ అ క్యాటలాగ్ ఆఫ్ ఎ నార్మల్ టైమ్ వాల్యూస్ ఫర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ జాబ్. This catalog is prepared by the compiling the timings of number of standard elements. Okay, every operation consists of a number of small work elements. Some of these small work elements may be repeated in the other jobs. It is a waste of time and energy to retime the already available time standards on hand for those elements of work. ఓకే, నార్మల్గా ఒక వర్క్ చేసినప్పుడు ఏంటంటే ఈ టైం క్యాటలాగ్, స్టాండర్డ్ డేటా క్యాటలాగ్ ఏం చేస్తుందంటే ప్రిపేర్ ద కంపైలింగ్ టైమింగ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ జాబ్స్. ఓకే, కొన్ని స్టాండర్డ్ జాబ్స్కి ప్రిపేర్ చేసి ఉంటుంది. ఓకే, ఈ జాబ్కి ఇంత టైం పడుతుంది, ఈ జాబ్కి ఇంత టైం పడుతుంది. ఓకే, ఆ జాబ్లో కొన్ని రిపీటెడ్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. సో వాటిని కూడా మళ్ళీ మనం చేయాలంటే అదొకటి వేస్ట్ ఆఫ్ టైం. ఓకే, సో దానికోసం సపరేట్గా ఒక స్టాండర్డ్ డేటాని రెడీ చేసి పెడతాం. ఓకే, సో ఆ విధంగా యూజ్ చేస్తుంటారు. ఓకే, అండ్ ద జాబ్ డివైడెడ్ ఇంటూ స్మాల్ ఎలిమెంట్స్. ప్రతి ఎలిమెంట్కి ద స్టాండర్డ్ డేటా అని ఉంటుంది, అంటే ప్రతి ఆపరేషన్కి ఒక స్టాండర్డ్ డేటా. ఓకే, ఏ విధంగా చేయాలి, ఎంత టైం పడుతుంది అనేది ఇక్కడ తీసుకుంటాం. ద టైమ్ వాల్యూస్ ఫర్ ఆల్ స్మాల్ వర్క్ ఎలిమెంట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ అక్యురేట్లీ అండ్ దోస్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ వితౌట్ ఫర్దర్ టైమ్ స్టడీ వెన్ ఎవర్ ద ఎలిమెంట్స్ అకర్స్. ఓకే, ఒక ఎలిమెంట్ తీసుకున్నప్పుడు దాని యొక్క టైం స్టడీ, అంటే బేస్డ్ ఆన్ టైం స్టడీ మనం స్టాండర్డ్ డేటాని ప్రిపేర్ చేసాం. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంటే మనం మళ్ళీ ఇంకోసారి టైం స్టడీకి వెళ్ళకుండా, అంటే మళ్ళీ దాన్ని చూసుకొని దాన్ని అనాలిసిస్ చేసి ఓకే దీనికి ఇంత టైం పడుతుందని చెప్పకుండా డైరెక్ట్ ప్రీవియస్ స్టాండర్డ్ డేటా ఏదో ఉందో దాన్ని తీసుకొని రిట్రీవ్ చేసుకొని దాని నుంచి వర్క్ అనేది చేస్తాం. ఓకే, సో హౌ టు క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ టైం. ఓకే, హౌ టు క్యాలిక్యులేట్ ద స్టాండర్డ్ data. So it is standardize the method by method study. Okay, standard data ఏ విధంగా తీసుకున్నంటే by method study. Okay, and next break the operations into a small elements of work. సో లాస్ట్ క్లాస్ నేను డిస్కస్ చేశాను ఎలిమెంట్స్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, సో వాటి గురించి డిస్కస్ చేశాను. సో బ్రేక్ ద ఆపరేషన్ ఇంటూ స్మాల్ ఎలిమెంట్స్ ఆఫ్ వర్క్ అండ్ నెక్స్ట్ నోట్ డౌన్ ద టైమింగ్స్ ఫర్ స్టాండర్డ్ డేటా టేబుల్స్. ఓకే, సో స్టాండర్డ్ డేటా ఫామ్ ఉంటుంది, ఆ డేటా ఫామ్లో దాన్ని ఒక నోట్ డౌన్ చేసుకోవాలి టైమింగ్స్ ఏ విధంగా తీసుకుంటున్నాం అనేది. అండ్ యాడ్ ద టైమింగ్స్ ఆఫ్ ఆల్ సచ్ ఎలిమెంట్స్ టు గెట్ ద స్టాండర్డ్ టైమ్ ఫర్ గివెన్ ఆపరేషన్. ఓకే, దిస్ ఈస్ ద క్యాల్కులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డేటా, ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం అనేది. ఓకే, నెక్స్ట్ యూజెస్ ఆఫ్ స్టాండర్డ్ డేటా. ఫస్ట్ వన్ ఈజ్ టు ఎస్టిమేట్ ద స్టాండర్డ్ టైమ్ ఫర్ న్యూ జాబ్స్ క్విక్లీ అండ్ ఎకనామికల్లీ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ద బేసిస్ ఆఫ్ డిసిషన్ మేకింగ్, బడ్జెటింగ్ అండ్ ఎస్టిమేటింగ్. ఓకే, సో స్టాండర్డ్ డేటా కూడా మనకి ఏంటంటే దాని యొక్క డిసిషన్ మేకింగ్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ అంటే అది వర్క్ చేస్తుందా లేదా, మనం డిసిషన్ తీసుకోవచ్చా లేదా అనేది కూడా ఇట్ ప్రొవైడ్స్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఆపరేషన్స్. ఓకే, అండ్ బడ్జెటింగ్ ఎంత బడ్జెట్ అవుతుంది, అండ్ ఎస్టిమేటింగ్ ఎంత ఎస్టిమేట్ చేయాలి అనేది కూడా ఇస్తుంది. నెక్స్ట్ ఫర్ చెకింగ్ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్డ్ బై టైమ్ స్టడీ. ఓకే, కొన్ని స్టాండర్డ్ చెక్ లిస్ట్ ఉంటాయి, అవి స్టాండర్డ్ డేటా అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ ఎస్టిమేటింగ్ ద టైమ్ రిక్వైర్డ్ అండ్ లేబర్ కాస్ట్. ఓకే, ఒక వర్క్ చేయడానికి ఎంత టైం కావాలి అండ్ ఎంత లేబర్ కావాలి అనేది కూడా మనకి ఈ స్టాండర్డ్ డేటా ఇస్తుంది. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ టు కంపేర్ టు ఆర్ మోర్ మెథడ్స్ అండ్ టు డిటర్మైన్ ద బెస్ట్ మెథడ్. ఓకే, ఇది 2-3 మెథడ్స్ని ఒకటే వర్క్ని 2-3 మెథడ్స్లో చేస్తాం.
సో ఏదైతే బెస్ట్ మెథడ్ ఉంటుందో దాన్ని మనం అలో చేస్తాం. ఓకే, నెక్స్ట్ రేటింగ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆపరేటర్ కెన్ బి డిటర్మైన్డ్ ఇట్ బేసిస్ ఆఫ్ ఇన్సెంటివ్ ప్లాన్స్. ఓకే, ఈ స్టాండర్డ్ డేటా వల్ల ఏంటంటే ఆపరేటర్ యొక్క ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది, ఆయనకు రేటింగ్ ఏ విధంగా ఇవ్వాలి, సో ఆ రేటింగ్ ఇచ్చిన దాని ప్రకారం ఎంత ఇన్సెంటివ్ అనేది అసైన్ చేయాలి అనేది కూడా ఈ స్టాండర్డ్ డేటా యూజ్ చేస్తుంది. అండ్ ఎకనామికల్లీ దెన్ ద టైమ్ స్టడీ బై స్టాప్ వాచ్ మెథడ్. ఓకే, టైమ్ స్టడీ స్టాండర్డ్ డేటా ఏ విధంగా తీసుకోవాలి, విత్ ద హెల్ప్ ఆఫ్ స్టాప్ వాచ్. ఓకే, బెస్ట్ మెథడ్. And it requires less time and efforts to determine the time values for a job. Okay, so here we divide into the data into two sessions. The standard data has been classified into two. One is the macro data and another one is the micro data. Okay, macro data, micro data. Okay, example for macro data is synthetic data. So దీన్ని మనం ఏమంటామంటే synthetic data. So here micro data is it is also known as element standard data. Okay, element standard data. Okay, macro data ni మనం macro data ni మనం ఏమనొచ్చు, element standard data అనొచ్చు లేదంటే synthetic data అనొచ్చు. Okay, so time study values of various elements obtained either from previously held stopwatch time studies on varieties of jobs having different parameters and under different conditions are collected to build a library of element time values. Macro data time values may be of several seconds. The time studies can be avoided again and again for those elements which exact time values are available from previously conducted time studies. Okay, for time macro data ni ఏ విధంగా తీసుకోవాలి అంటే, so macro data procedure is in this system the operations are broken down into elements which are then timed to develop a system of a data which gives normal element time for any and for all jobs having different sizes, shapes, materials, feed, speed, depth of cut and method of holding job, etc. సో వీటన్ని ఇవన్నీ ఏంటి అంటే మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి, డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, మెటీరియల్స్. ఓకే, వీటన్నిటికీ మనం ఒక ప్రొసీజర్ అనేది తీస్తాం. దిస్ కంపైల్డ్ లార్జ్ డేటా ఈజ్ యూస్ఫుల్ ఇన్ టైమింగ్ న్యూ జాబ్ వితౌట్ గోయింగ్ into any more. Time study by stopwatch, this reduce the amount of time and labor needed to find the standard time for a new job. Okay, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్పీడ్ ఉందండి, డెప్త్ ఉంది, ఒక లేత్ మిషన్ మీద ఒక స్పీడ్ ఒక డెప్త్ ఆఫ్ కట్తో మనం వర్క్ చేస్తాం. సో ఇట్ ఈస్ స్టాండర్డ్ టైం. సో దాన్ని సెట్టింగ్ చేయడానికి ఎంత స్టాండర్డ్ టైం కావాలో అది అంతే ఉంటుంది. ఎక్కడైనా ఒక హోల్డింగ్ జాబ్ చేయడానికి దానికి కొంత స్టాండర్డ్ టైం ఉంటుంది. అదే మనం అక్కడ ఏంటి జాబ్ని హోల్డ్ చేయాలి, దానికి ఎంత టైం అంటే ఎవ్రీ ఆపరేషన్ మీరు ప్రతి అంటే మెటీరియల్ చేసి ఫిక్స్ చేస్తున్నారు, జాబ్ను ఫిక్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే సేమ్ టైం తీసుకుంటుంది. ఎంత రిమూవ్ టైం అవుతుందో అంతే రిమూవ్ టైం ఇంకో పీస్కు జరుగుతుంది, అంటే కొత్త ఆబ్జెక్ట్ కూడా అంతే టైం పడుతుంది. సో దాన్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ జాబ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక జాబ్ని కంప్లీట్ చేయడానికి సో వి యూజ్ ఎ సింథసిస్. ఓకే, సింథసిస్. సో సింథసిస్ అంటే ఏంటంటే సింథసిస్ ఇస్ అ వర్క్ మెజర్మెంట్ టెక్నిక్ టు బిల్డ్ అప్ ఏ నార్మల్ టైమ్ ఫర్ ఏ న్యూ జాబ్ ఎట్ డిఫైన్డ్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బై adding element times collected from previously held times studies. Okay, so మళ్ళీ ఒకసారి చెప్తాను. సింథసిస్ is a work measurement technique to build up normal time for a new job at defined level of performance by adding element times collected from the previously held time studies. Okay, సో నార్మల్గా సింథసిస్ అంటే ఏంటంటే ఒక వర్క్ యొక్క నార్మల్ అండ్ వర్క్ యొక్క స్టాండర్డ్ టైంని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని యొక్క నార్మల్ టైంని తీసుకోవాలి. అంటే ప్రీవియస్గా జరిగిన వర్క్ నుంచి దాని నార్మల్ టైంని తీసుకొని దానికి కొన్ని ఎలిమెంట్ టైమ్స్ని యాడ్ చేయడం వల్ల మనకి ఈ సింథసిస్ అనేది ఏర్పడుతుంది. సింథసిస్ నథింగ్ బట్ మేబీ సో మీరు ఒక టైం అనుకున్నారు, ఒక 10 minutes టైం అనుకున్నారు ఒక వర్క్ జరగడానికి, మేబీ అది 10 minutesలో జరగచ్చు లేదంటే జరగకపోవచ్చు సింథసిస్ అంటే. ఓకే, how to develop this data? It is
obtain the not total information about the job like material, method, dimensions, etc. Split the job into the small elements. Okay, so first కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అబౌట్ ద జాబ్ లైక్ మెటీరియల్, మెథడ్స్, డైమెన్షన్స్ అండ్ టోటల్ జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకోవాలి. దెన్ స్ప్లిట్ ద జాబ్ ఇంటూ స్మాల్ ఎలిమెంట్స్. ఓకే, సో ఒక డ్రాఫ్టింగ్ ఉంది, డ్రాఫ్టింగ్కి వెళ్ళాలి, మిషన్ షాప్కి, ఓకే, సర్ఫేస్ ఫినిష్, ఇట్లా దేని జాబ్కి జాబ్స్ని డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రికార్డ్ ద టైం వాల్యూస్ ఫర్ ఆల్ సచ్ ఎలిమెంట్స్. ఓకే, ఇండివిజువల్గా ప్రతి ఎలిమెంట్కి మనం టైంని రికార్డ్ చేసుకోవాలి. అండ్ obtain the normal times for all elements involved in the operations. Normal time ni calculate cheyali. Then estimate the allowances like personal, rest, process allowances for each element. Each element ki aa allowances ni add cheyali. Okay, add chesin tarvata add various allowances to the normal time for each element and sum up all such times to fix the standard time for a new job. Okay, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనకు ఒక స్టాండర్డ్ టైం వస్తుంది. ఆ స్టాండర్డ్ టైంని మనం ఆ జాబ్కి అసైన్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద ప్రాసెస్ టు డెవలప్ ఏ standard data. And the basic applications of standard data is applications of standard data, so macro data is batch and job production. ఓకే, మైక్రో డేటా ఎక్కువ యూజ్ చేస్తారు, బ్యాచ్ అండ్ జాబ్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ మిషన్ షాప్ వర్క్. ఓకే, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫర్ న్యూ for any new operations whose time values are available in the prepared synthetic data. Okay, these are the main మైక్రో డేటాని ఏ విధంగా యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనేది. నెక్స్ట్ వన్ ఈజ్ మైక్రో డేటా. సో ఈ మైక్రో డేటా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జాంపుల్ ఫర్ మైక్రో డేటా ఈజ్ పిఎంటిఎస్. ఓకే, సో ఇన్ పిఎంటిఎస్లో ఏ ఎంటిఎం system and B work factor system. Okay, these are the micro data examples. So micro data is nothing but it is also called as universal standard data. So then also మనం ఏమంటాం universal standard data. Okay, micro data ni universal standard micro data standard data antam. It is based on upon the very minute movements involved in the operations and compiled by microscopic methods. Okay, minute to minute, second to second movements ని కూడా ఇక్కడ మీ మైక్రో డేటాలో మనం క్యాప్చర్ చేస్తాం. సో దాన్ని మనం మినిట్ మూమెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ ఆపరేషన్ అంటాం. ఓకే, ఇన్ మైక్రో డేటా ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆపరేషన్ మే బి ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ 0.1 సెకండ్. ఓకే, ఒక ఆపరేషన్ యొక్క మనం తీసుకున్నది 0.1 సెకండ్ ఆర్ ఈవెన్ లెస్ టైం. ఓకే, ఒక 0.1 సెకండ్లో జరిగే ఆపరేషన్ కూడా మనం ఇక్కడ క్యాప్చర్ చేస్తాం. ఓకే, దాన్ని రికార్డ్ చేస్తాం. ఓకే, ద మినిట్ మూమెంట్స్ ఆర్ బ్రోకెన్ ఇంటూ టెర్బ్లిక్స్ సచ్ హ్యాస్ రీచ్, క్యారీ, హోల్డ్, టర్న్, disengage, etc. The example of microdata is re-MTM method, that is method time measurement. This is method time measurement. Method time measurement. And next work factor system is the known as there are known as predetermined motion time systems. సో ఇక ఈ రెండింటిని మనం ఏమంటామంటే పిఎంటిఎస్ అంటాం. పిఎంటిఎస్ ప్రీడిటర్మైన్డ్ మోషన్ టైమ్ సిస్టమ్. ప్రీడిటర్మైన్డ్ మోషన్ టైమ్ సిస్టమ్ని మనం MTM and work factor system అంటాం. Okay, this is all about micro data. So next one is predetermined motion time system. So predetermined motion time system, it is the British Standard Institute definition of a PMTS is a work measurement
A work measurement technique whereby times established for basic human motions okay, so are used to build up the time for basic motions are used to build up the time for job at desired level of performance. Desired level of performance, it is the definition of predetermined motion time system. So once again, a work measurement technique whereby times established for basic human motions are used to build up the time for job at desired level of performance. What are the human motions as a classified according to the nature of the motion and conditions under at which it is made. Okay, okay. Here some commercial PMTs given the time values are okay. ఏ విధంగా PMTs ని మనం మెజర్ చేస్తామంటే ఫస్ట్ వన్ ఇస్ method time measurement. Method time measurement, okay, it is MTM. Okay, next one is work factor. Okay, next one is dimension motion times. Okay, the procedure for to collect a PMTS data. What is the procedure for PMTS data? Procedure for collect PMTS data. It is first to choose the qualified workers working varieties of jobs under normal working conditions in industry. The first one is choose the qualified workers working varieties of job under normal working condition in industries. Okay, so next one is study the micro motions of operations and record jobs. Study the micro motion of operations and record the job operations on movie film. Okay, the procedure is choose the qualified workers working varieties of jobs under normal working conditions in industries. And next one is study the micro motions of operations and record the job operations on a movie film. Movie film మీద మనం the operations ని record చేయాలి. Analyze the film and note down the time taken, complete each element and complete the data in the form of PMTS table. ఓకే, మనం రికార్డ్ చేసిన దాన్ని అనలైజ్ చేసి నోట్ డౌన్ ద టైం నోట్ డౌన్ చేసి ఒక PMTS టేబుల్ని రెడీ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ద టేబుల్ if the table for various basic motions are ready, the normal time required to perform any new job can be determined by breaking the job basic movements and noting time for each motion from the table. Add the time values for all the basic motions involved in the job to determine the normal time. Okay,
సో మన పిఎంటిఎస్ టేబుల్స్ని రెడీ చేసిన తర్వాత దాని నార్మల్ టైంని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ స్టాండర్డ్ టైం మే బీ ఆప్టైన్డ్ బై యాడింగ్ ప్రాపర్ అలవెన్సెస్. నెక్స్ట్ స్టాండర్డ్ టైంని మనం ఏ విధంగా వస్తుంది, మేబీ ప్రాపర్ అలవెన్సెస్ని యాడ్ చేసినప్పుడు మనకి స్టాండర్డ్ టైం వస్తుంది. నెక్స్ట్ next one is uses of PMTS. Uses of PMTS. Okay, so main uses of to estimate the standard time for new jobs. It helps first one is to estimate standard time for new jobs. Second one is it helps in estimating labor cost and it is a basis for incentive plans. It helps modifying and improving comparing work method and to determine the best method. Okay, it helps to construct time formula. It helps to train the workers and supervisors to carry out improved methods. It helps in jobs design, process planning and scheduling. It aids in pre-balancing of the manufacturing lines. Okay, these are the uses of PMTS. Next, advantages of PMTS. Economical than time study by stopwatch method. Okay, next, rating or efficiency of the operator can be determined accurately without employing rating factor as in the case of stopwatch method. Okay, it is more reliable and accurate as compared to stopwatch time study. Okay, it eliminates inaccuracies associated with stopwatch time study. ఓకే, టైం స్టడీ వల్ల ఏమన్నా మనకి ఇన్అక్యురసీస్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేస్తుంది. టైం స్టడీ అంటే స్టాప్ వాచ్ టైం స్టడీ కన్నా ఇది కొద్దిగా బెటర్గా ఉంది. అండ్ స్టాండర్డ్ టైం కెన్ బి కంప్యూటెడ్ వితౌట్ విజిటింగ్ ద ప్లేస్ ఆఫ్ వర్క్. ఓకే, ప్లేస్ ఆఫ్ వర్క్ని విజిటింగ్ చేయకుండా మన స్టాండర్డ్ టైంని కంప్లీట్ చేయొచ్చు. ఇట్ కెన్ బి అప్లైడ్ టు వెరీ షార్ట్ అండ్ రిపిటేటివ్ సైకిల్స్. ఓకే, రిపిటేటివ్ సైకిల్స్ కోసం దీన్ని అప్లై చేయొచ్చు. ఇట్ హెల్ప్స్ టు కంపేర్ ఆల్టర్నేట్